ప్రాంతానికి అంటే మహబూబ్నగర్ జిల్లాకు సుపరిచితులు, మహబూబ్నగర్ జిల్లా వాసి, 2 పర్యాయాలు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన పెద్దలు, గౌరవనీయులు, మొన్నటి వరకు బీజేపీ పార్టీలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్న మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వారి తనయుడు ఏపీ మిథున్ రెడ్డి గారు నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా వంశీచందర్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో నిన్ననే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆహ్వానం పలకడం జరిగింది. వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మేమంతా కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. జితేందర్ రెడ్డి గారు ఎంతో అనుభవజ్ఞులు, రాజకీయాల్లో దాదాపు 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత సమస్యల గురించి, ఈ ప్రాంత విషయాల గురించి తెలిసిన వ్యక్తి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాలన పట్ల, మరీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారి పాలన పట్ల పెద్ద ఎత్తున హర్షదానం వ్యక్తం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇప్పుడు వారి తనయుడు మిథున్ రెడ్డి కూడా మన మహబూబ్నగర్ పార్లమెంటు అంటే మహబూబ్నగర్ నుంచి పోటీ చేసిన, బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మిథున్ కూడా మేము ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ, ఖచ్చితంగా పెద్దలు జితేందర్ రెడ్డి గారికి, వారి తనయుడు మిథున్ రెడ్డి గారికి, వారితో పాటు మిగతా ఎవరు జాయిన్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీలో వారికి సముచిత స్థానం, గౌరవం కల్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జితేందర్ రెడ్డి గారు జాయిన్ అయిన వెంబడే గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి గౌరవమైన పదవి ప్రభుత్వ సలహాదారుగా కూడా ప్రభుత్వం నియమించడం జరిగింది. వారికి కాంగ్రెస్ పార్టీ, మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ విధంగా కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నేను వ్యక్తిగతంగా అలానే పార్టీ తరఫున గౌరవనీయులు ఏపీ జితేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతూ, వారి యొక్క అపారమైన రాజకీయ అనుభవాన్ని, వారికి ఉన్నటువంటి పరిపాలనా సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి అప్రూవల్తో వారిని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా మంత్రి హోదాతో నియమించిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అలానే మల్లికార్జున ఖార్గే గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాజకీయాలు మనం రోజు మాట్లాడుతూనే ఉన్నాము, రేపటి నుంచి మాట్లాడతాము. రాజకీయాల్లోకి పోకుండా నేను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని కాంగ్రెస్ పార్టీ చిహ్నమైనటువంటి చేతి గుర్తుని ధరించినటువంటి జితేందర్ రెడ్డి గారికి అభ్యర్థిగా నేను మనస్ఫూర్తిగా వారి సంపూర్ణ మద్దతు కోరుతూ, వారు పూర్తి సమయాన్ని ఎన్నికల వరకు మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి కేటాయించి రానున్న ఎంపీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నా గెలుపు బాధ్యత పూర్తిగా వారి భుజస్కంధాలపైన తీసుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వారు గెలిపించి మన నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి మహబూబ్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటాన్ని నిరూపించి
ఇక్కడ గెలిచినటువంటి అభ్యర్థిని వారికి బహుమతిగా ఆ గెలుపుని ఇవ్వాల్సిందిగా నేను వారిని మనస్ఫూర్తిగా కోరుతూ, భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ వాళ్ళు ఇచ్చే మర్యాద, వాళ్ళు ఒక నాయకుడిని చూసే అంశము, దాని గురించి ఆలోచన చేసి, ఎందుకంటే అందులో కంటెస్ట్ చేసిన కాబట్టి కార్యకర్తలకు సమాధానం చెప్పుకునే బాధ్యత నా పైన ఉంది. నేను ఈ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరానో ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిక్కు రేవంత్ రెడ్డి వైపు చూస్తున్నానో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులకు, పాలమూరు అసెంబ్లీ కార్యకర్తలకు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఆనాడు ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయో భారతీయ జనతా పార్టీకి క్యాండిడేటే లేకుండే. అలాంటి సమయంలో నా కొడుకుని నేను నిలబెడతా, నా కొడుకుని నేను అభ్యర్థి చేస్తా, భారతీయ జనతా పార్టీ పేరు నిలబెడతా అని చెప్పి జితేందర్ రెడ్డి గారు స్వయంగా తన కొడుకుని ఆ టికెట్ కోసము అభ్యర్థించి నాకు టికెట్ ఇప్పించడం జరిగింది. పార్టీ కోసం పోరాడా, పార్టీ కోసం పనిచేశా, కార్యకర్తలతో కలిసి మెలిసి తిరిగా. కానీ ఈనాడు ఎవరి కోసం ఏ జితేందర్ రెడ్డి అయితే పార్టీ కోసము ఆలోచన చేసి ఆనాడు తన కొడుకునే దించి ఇచ్చేసినరో ఆ నాయకునికి, ఆ పెద్ద మనిషికి టికెట్ రాగనీయకుండా ఎన్నో చర్యలు తీసుకున్నారు. వీళ్ళ ఒక పొలిటికల్ టాక్టిక్స్, వీళ్ళ ఒక రాజకీయాలు, వీళ్ళ ఒక గ్రూపిజాలు పార్టీలో చాలా ఎక్కువైపోయిండే. ఈనాడు భారతీయ జనతా పార్టీలో చెప్పుకోవడానికి నరేంద్ర మోడీ గారి పేరు చెప్పుకుంటున్నారు. ఆయన ఉండిండొచ్చు, గొప్ప మనిషి ఉండొచ్చు, గొప్ప ప్రధాని ఉండిండొచ్చు. కానీ ఈ రాష్ట్ర నాయకత్వం ఉన్నంత వరకు, ఈ యొక్క రాష్ట్ర నాయకులు ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బాగుపడదు. కార్యకర్తలకు ఒక విజ్ఞప్తి, దయచేసి ఆలోచన చేయండి. రోజు మన కష్టాన్ని పిండుతున్నారు, రోజు మన సమయాన్ని చేస్తున్నారు, మన నల్ల గడ్డాలు తెల్లగా మారుతున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుల వల్ల మన భవిష్యత్తు మారతలేవు, మనకు ఆ రోజులు కనిపిస్తలేవు. ఎంతసేపు దేశం ధర్మం అని అంటారు, వాటి మీద మాకు కూడా ప్రేమనే, కానీ ఇలాంటి పాలిటిక్స్ ఆడుకుంటూ, ఇలాంటి ఎవరో నాయకుడు ఎదిగిపోతున్నాడు, ఎవరో నాయకుడికి అవకాశం వస్తుంది, ఎవరో నాయకుడు బాగుపడిపోతున్నాడు అనే విధంగా వీళ్ళ ఆలోచన తీరు చూస్తుంటే రేపొద్దున భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరాల తర్వాత కూడా అదే పరిస్థితి ఉండబోతుంది. ఈనాడు జితేందర్ రెడ్డి గారికి టికెట్ రానప్పటికీ స్వయాన రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రియే బాధపడి వారి ఇంటికి రావడం జరిగింది. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ నాయకుల్లో ఒక చలనం లేదు. अरे जित्तू भाई तुम किधर है, तुम पहले ఢిల్లీ चलो मैं तुम्हारे लिए बात करूँगा అని చెప్పి అడిగిన ఒక్క నాయకుడు లేడు. అరే వాళ్ళు వచ్చిపోయినరంట కదా మీ ఇంటికి, ఏం చేస్తున్నావు, ఎందుకు వచ్చిపోయినరు అని చెప్పి అడిగినా ఒక రాష్ట్ర నాయకుడు లేడు. ఇది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుల తీరు. ఈ విధంగా ఉన్నప్పుడు, పరిస్థితిని ఈ విధంగా ఉన్నప్పుడు ఏ కార్యకర్త బాగుపడతాడో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒక ముఖ్యమంత్రి వచ్చి నువ్వు ఇంత పెద్ద నాయకుని అన్నా, నువ్వు పార్లమెంట్లో నువ్వు కాలు పెడితే నీవు మాకు మా రాష్ట్రానికి మేలు చేసేవా అని చెప్పి ఆనాడు అన్న పరిస్థితి మనకు ఉండే. ఆ మాట ముఖ్యమంత్రి గారు అన్నారు. అలాంటి భరోసా ముఖ్యమంత్రి గారు కల్పించారు. అందుకే మేము కానీ, మా తండ్రి గారైన జితేందర్ రెడ్డి గారు కానీ ఒక ఆలోచన చేసినాం. అరే ఈ యొక్క పాలిటిక్స్లో గ్రూపిజాలు చేసి ఒక బండి సంజయ్ వర్గం అని చెప్పి మమ్మల్ని అంతా పక్కన పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రాష్ట్ర నాయకుల తీరు వల్ల, వాళ్ళ ఒక గ్రూపిజం రాజకీయాల వల్ల ఈరోజు ప్రతి కార్యకర్త ఇబ్బంది పడుతున్నారు. ఎందుకో మేము ఎన్నికల్లో పోటీ చేశాం, మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశాం. పోటీ చేసిన తర్వాత వాళ్ళ రాజకీయాల వల్ల ఈరోజు వాళ్ళు క్యాండిడేట్లందరూ ఓడిపోవడం జరిగింది. ఏనాడైనా
ఆ రాష్ట్ర అధ్యక్షుడు కానీ కేంద్రంలో ఉన్న నాయకులు కానీ ఓడిపోయిన క్యాండిడేట్లను పిలిచి, అరే ఇంత ఖర్చు పెట్టినవు, పార్టీ కోసం ఇంత చేసినావు నువ్వు, లేకపోతే పార్టీలో మీకు ఇంత భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఏ రోజైనా పిలిచి మాట్లాడినరా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు. ఏ విధంగా వాళ్ళు ఈ యొక్క ఓడిపోయిన వాళ్ళని కూడా ఎట్లా ప్రోత్సహించే పరిస్థితి కూడా ఆ పార్టీలో లేదు. కార్యకర్త జీవితాలని బలి తీసుకుంటున్నారు. ఈరోజు ఎంతోమంది కార్యకర్తలకు అవకాశాలు ఇస్తా అని చెప్పి రోజు వాళ్ళ పార్టీ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు. 30-40 ఏళ్ళు అవుతున్నాయి, అవకాశాలు దొరకలే. కానీ ఏం చేస్తాం, పాపం దేశం ధర్మం అనుకుంటా సమయాన్ని వృధా చేసుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఖచ్చితంగా ఇదంతా జనాలు గమనించాలి, భారతీయ జనతా పార్టీ నాయకులు గమనించాలి, వాళ్ళ యొక్క వ్యవహార స్థితి మార్చుకోవాలి. మాకు రేవంత్ అన్న మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇట్లా ఆహ్వానించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జితేందర్ రెడ్డి గారికి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు రేపొద్దున కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో పార్టీ కోసం పనిచేసి కార్యకర్తలతో పాటు ఉండి పార్టీ బలోపేతానికి పనిచేసుకుంటూ ముందుకెళ్తా అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ అందరికీ నేను పరిస్థితినే 27 ఏళ్ళ నుంచి మహబూబ్ నగర్లో నేను రాజకీయం చేస్తున్నా. అంటే నేను రాజకీయం ఎప్పుడు చేయలే, నేను ఎప్పుడు మీతో జీవిస్తున్నా, మీతో పాటు ఉంటున్నా. మీరు పెళ్ళిళ్ళకు కానీ, సావులకు కానీ, బర్త్డేలకు కానీ, శారీ ఫంక్షన్లకు కానీ, ఇఫ్తియార్లకు కానీ, ఎక్కడ ఏం చేసినా కానీ 25 సంవత్సరాలు నేను విదేశాలలో ఉండి మన మహబూబ్ నగర్ ప్రజలతోటి జీవించటానికి రావడం జరిగింది. వాళ్ళతో పాటు బతకడానికి నేను రావడం జరిగింది. పద్మావతి కాలనీలో నా ఇంట్లో అదే ఇంట్లో 1998 నుంచి ఇవాళ దాకా, 1996 నుంచి కూడా ఇవాళ దాకా సీట్ వచ్చినా రాకపోయినా, ఓడినా గెలిచినా ప్రజల మధ్యలోనే ఉండాలని చెప్పి నేను నిర్ణయించుకొని, ఎందుకంటే దాదాపు దేశ విదేశాలు అన్ని కంట్రీస్ నేను చూసిన వాడిని. 50 నుంచి 60 కంట్రీస్ నేను విజిట్ చేసిన వాడిని. కానీ నా పాలమూరు అంటే నాకు ముద్దు, నా పాలమూరు ప్రజలంటే వాళ్ళందరితో అభిమానం. కాబట్టి వాళ్ళ మధ్యలో జీవిస్తూ ఒక ఇజ్జత్గా ఉన్న మనిషిని నేను. ఇవాళకి కూడా మా నాయన ఏ విధంగా అయితే పేరు తెచ్చుకున్నాడో పెద్ద పోలీస్ ఆఫీసర్గా, దానిని నిలబెట్టడానికి నా శాయశక్తుల ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చా. కానీ మొట్టమొదటి నుంచి నాకు ఒక్కటే, ఇజ్జత్, గౌరవం. ఇజ్జత్ అనేది ఎవరన్నా ఇవ్వకపోతే వాడు ఎంత పెద్ద తురుంఖానన్నా కానీ ఆ దైలీజ్ లోపల కాళ్ళు నేను పెట్టాను, ఆ కడప లోపలికి నేను కాలు పెట్టే అలవాటు నాకు లేదు. వాడు ఎంత పెద్ద గొప్పడైనా కానీ. భారతీయ జనతా పార్టీ మీ అందరికీ తెలుసు, ఎవరు లేనప్పుడు, ఎక్కడ లేనప్పుడు భారతీయ జనతా పార్టీలో నేను 50,000 మెజార్టీతోటి ఇప్పుడు మహబూబ్ నగర్ ప్రజలు నన్ను గెలిపించారు. ఆనాడు గెలిచిన సీటుకు మళ్ళా ఎక్కడ ఎదిగిపోతాడో అని చెప్పి 2004లో నాకు సిట్టింగ్ సీటు నిరాకరించడం జరిగింది. 2009లో నా సీటును కేసీఆర్కి ఏదైతున్నదో ఆనాడు వాళ్ళందరూ త్యాగం చేయడం జరిగింది నా సీటును. అదేవిధంగా 2014లో మీరందరూ కూడా నన్ను గెలిపిస్తే 2019లో కేసీఆర్ ఏదైతుందో ఆయన సొంత లాలూచి కోసం, ఆయన బిడ్డ ఫ్లోర్ లీడర్గా ఉండాలి అని చెప్పి నాకు సిట్టింగ్ సీట్ నిరాకరించిన సంగతి మీ అందరికీ తెలుసు. సొంత లాలూచితో ఆనాడు కూడా నాకు ఇజ్జతి లేని పార్టీలో నేను ఒక్క నిమిషం కూడా ఉండను అని చెప్పి నేను నాకు డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీకి పోవడం జరిగింది. మళ్ళీ గర్వాప్సి పోవడం జరిగింది. కానీ 1998 నుంచి 2006 దాకా ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ, ఒక మంచి పార్టీ. నేను వదిలిపెట్టి మళ్ళీ ఎప్పుడైతే ఇంటికి గర్వాప్సి పోయానో నిజంగా కూడా ఆ పార్టీలో అసలు ఆ సిద్ధాంతాలు పోయినాయి, ఆ పద్ధతులు పోయినాయి, ఈర్ష్య పెరిగింది,
ఎవరు కూడా గెలవకూడదనే దాంతో ఎవరైనా మంచి నాయకుడిగా ఎదుగుతుంటే వాళ్ళను తొక్కేయాలనే విధంగా చేస్తున్న ఈ లోకల్ అంటే మన స్టేట్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో సొంతం కోసం పార్టీని బలి చేస్తున్న సంగతి మేము అందరం కూడా చూసినాం. దాదాపు బండి సంజయ్ ఉండింటే 30 నుంచి 35 సీట్లు వస్తాయని చెప్పి కలలు కంటే ఆయన మీద కూడా కుట్ర పని అన్ని చేసి ఆయనను కూడా దింపడం జరిగింది. దాంతో మాకు 8 సీట్లు వచ్చాయి. ఇవాళ దినం కూడా మనం చూస్తుంటే భారతీయ జనతా పార్టీ దాదాపు నేను అనుకుంటా 50 ఏళ్ళ పైనే అయింది స్థాపించబడి. కానీ భారతీయ జనతా పార్టీలో నిలబెట్టడానికి క్యాండిడేట్స్ లేరు. 10 మంది క్యాండిడేట్స్లను అవుట్సోర్స్ చేస్తున్నారు. అవుట్సోర్స్ అంటే ఒక అవుట్సోర్స్ పార్టీ అయిపోయింది భారతీయ జనతా పార్టీ. మంచి నాయకులు ఎవరైతే ఉన్నారో నాలాంటి వాళ్లకు, ప్రజలకు సేవ చేసే వాళ్లకు, అటువంటి వాళ్లకు చెప్పా చేయకుండా, ఎందుకంటే నాకు బాధ నిరాకరించినందుకు కాదు, నిరాకరించిన దానికి నాకు ఎప్పుడు అలవాటే. ఎందుకంటే నేను ఎదుగుతుంటే ఎవరు కూడా నన్ను చూసి భయపడి ఇంకా ఎక్కడ పోతాడో అని చెప్పి వాళ్ళు భయపడి నాకు సీట్ ఇయ్యారు. అది కాదు నాకు బాధ. నేను భారతీయ జనతా పార్టీని గత 5 సంవత్సరాల నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో మోస్తూ ప్రజలతోటి ఉంటూ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని నేను ఇక్కడ చేస్తూ, బండి సంజయ్ ప్రోగ్రాం కానీ, నడ్డా గారి ప్రోగ్రాం కానీ, పెద్ద ప్రోగ్రాం ఏదున్నా కానీ అన్నిటిని కూడా భుజాల మీద వేసుకొని మోస్తూ పనిచేసిన నాకు, అంతేకాకుండా ఎక్కడ నాకు వర్క్ ఇచ్చిన దుబ్బాకలో ఇన్ఛార్జ్ చేస్తే అక్కడ గెలుచుకొచ్చాను. హుజూరాబాద్లో నాకు ఇన్ఛార్జ్ ఇస్తే నేను అక్కడ గెలుచుకొచ్చాను. ముషీరాబాద్లో కార్పొరేషన్ ఎలక్షన్స్లో నాకు ముషీరాబాద్ కార్పొరేషన్ ఇస్తే 6 కార్పొరేషన్లకు వెళ్ళి 5 కార్పొరేషన్లు గెలుచుకొచ్చాను. అదేవిధంగా వరంగల్లో నన్ను ఇన్ఛార్జ్గా వేస్తే 1 సీటు నుంచి 14 సీట్ల దాకా తీసుకుపోవడం జరిగింది. ఎక్కడ పంపిస్తే అక్కడ చేసి శ్రమతోటి నాది ఏదో పార్టీలో పనిచేసిన తర్వాత మొన్న నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న సీటు నాకు ఇవ్వకుండా, బాధ ఏంటంటే నన్ను పిలిచి కూడా మాట్లాడలేదు. జితేందర్ పలాని రీజన్ మీద నీకు సీట్ ఇస్తలేము, పలాని సీట్ ఏదైతున్నదో ఈ సీట్ ఏదైతుందో పలాని రీజన్ నీకు ఇస్తలేము, నువ్వు పార్టీలో పనిచేయి, ఈ సీటుని గెలిపి అని చెప్పిన నాదుడు లేదని చెప్పి మీ అందరు నేను తెలియజేస్తున్నాను. నిజంగా కూడా నాకు చాలా మోదీ గారు అంటే చాలా అభిమానం, అమిత్ షా గారు అంటే చాలా అభిమానం, నడ్డా గారు అంటే చాలా అభిమానం. దేశం కోసం పనిచేస్తున్నారు వాళ్ళు, దేశ ప్రగతి కోసం వాళ్ళందరూ పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న ఏదైతే స్టేట్ నాయకులు ఏదైతే ఉన్నారో భ్రష్టు పట్టిస్తుంటే వాళ్ళు కూడా ఏదైతే ఉందో నన్ను పిలిచి ఒక మాట లేపని చెప్పడానికి నేను బాధపడుతున్న సమయంలో ఆనాడు కాంగ్రెస్ బ్రిటిషర్స్ల నుంచి ఆజాదీ ఇప్పించింది. 1947లో బ్రిటిషర్ల నుంచి ఆజాదీ ఇప్పించిన పార్టీ ఏదమ్మా అంటే మనం కాంగ్రెస్ అని చెప్తాం. ఈడ మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న అరాచకాలు అన్నిటిని కూడా ఇక్కడ కూడా ఫ్రీడమ్ ఇప్పించింది ఏ పార్టీ అని అంటే, ఇవాళ ప్రజలందరూ కూడా శ్వాస పీల్చుతున్నారంటే, ఈడ కూడా ఒక ఆజాదీగా ఉన్నారంటే అది కూడా ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ఈడ మళ్ళా వాళ్ళందరికీ ఊపిరి పీల్చే విధంగా చేసిన పార్టీ. అంటే ఇక్కడ కూడా మహబూబ్ నగర్లో కూడా ఆజాదీ ఇచ్చిన పార్టీ. దాని నాయకుడు ఎవరు, అధ్యక్షుడు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఆ రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా నేను చెప్తున్నా, మా రెడ్డి బిడ్డ, ఎస్ మా రెడ్డి బిడ్డ, ధైర్యం ఉన్న బిడ్డ, దమ్మున్న బిడ్డ, దమ్మున్న పాలమూరు బిడ్డ. ఆ బిడ్డ ఏదైతున్నదో మమ్మల్ని అందరినీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొత్తం టోటల్ కరప్షన్ నుంచి కానీ, నియంత్రణ పాలన నుంచి కానీ విముక్తి చెందించి తీసుకొచ్చిన బిడ్డ ఆయన. నిజంగా కూడా నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ బాయ్. ఎందుకంటున్నా అంటే నా ఎదురుగా చిన్నప్పటి నుంచి నా ఎదురుగా పెరిగిన అబ్బాయి ఆయన. వంశీ కానీ వీళ్ళందరూ నా ఎదురుగా చిన్న పిల్లలు వీళ్ళందరూ. కానీ ఇంత మంచి ఆజాదీ మాకు ఇప్పించినందుకు నిజంగా ఐ హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి. అతను
సొంతంగా కాళ్ళ మీద నడిచొచ్చి నా ఇంటికి వచ్చి అన్నా నీకు అన్యాయం అయింది, అన్నా నీకు అన్యాయం అయ్యింది, నీవు యాజ్ ఎ సీఎం ఆయన రావాల్సిన అవసరం లేదు, కావాలంటే నన్ను జిత్తన్న నన్ను నా ఇంటికి రా అని చెప్పి ఆర్డర్ చేయొచ్చు. కానీ ఒక మర్యాదపూర్వకంగా నిజంగా కూడా అంటే ఒక తైజీబ్ ఉన్న మనిషి అతను నా ఇంటికి వచ్చి జిత్తన్న నీకు అన్యాయం అయ్యింది, నీవు మల్కాజ్గిరి నుంచి పోటీ చేయి, మల్కాజ్గిరి నీకు కాన్స్టిట్యూన్సీ ఇస్తున్న పోటీ చేయంటే నేను ఒక్కటే మాట అన్నా నేను విదేశాల నుంచి 25 సంవత్సరాలు విదేశాలలో ఉండి నా పాలమూరు కోసం నేను వచ్చిన, రాజకీయంలో కోసం నా పాలమూరులతో జీవించడానికి నేను వచ్చిన, నేను ఇంకో దగ్గర మాత్రం నేను పోటీ చేయను అని చెప్పి నేను చాలా ఖచ్చితంగా వారికి చెప్పడం జరిగింది. దానికి వారు లేదన్నా నీ సర్వీసెస్ మాకు కావాలి, నీ అనుభవం నాకు కావాలి, నువ్వు 2 సార్లు పార్లమెంటు మెంబర్గా ఉన్నావు, ఫ్లోర్ లీడర్గా ఉన్నావు, నీకు ఢిల్లీలో ఎన్నో పరిచయాలు ఉన్నాయి, ఆ అనుభవం మాకు కూడా ఏదైతుందో నువ్వు పంచిపెట్టాలి, నువ్వు మాకు పంచిపెట్టాలి, నువ్వు మాతో పాటు ఉండాలి అని చెప్పి నాకు మర్యాదగా వారు ఏదైతుందో ఢిల్లీ స్పెషల్ రిప్రజెంటేటివ్గా నాకు జియో ఇష్యూ చేశారు. మినిస్టర్ స్టేటస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నేను ఈ 14 సంవత్సరాలు ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఒక 4 ఇయర్స్ ఏదైతున్నదో తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అంతేకాకుండా చెఫ్డి మిషన్గా నేను మన తెలంగాణని కర్ణాటక ఏది కేరళకు కానీ లేకపోతే జార్ఖండ్కి కానీ ఇవన్నిటిని కూడా నేను కంటింజెంట్ లీడ్ చేసిన వాడిని. ఇవన్నిటిని కూడా చూసిన తర్వాత స్పోర్ట్స్ దానికి కూడా నీవే నాకు అడ్వైజర్గా ఉండాలి, ఒక స్పోర్ట్స్ హబ్గా మనం తెలంగాణను తీర్చిదిద్దాలి, యువకులందరూ కూడా గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడో అయిపోయారు స్పోర్ట్స్ ఫీల్డ్ అంతా కూడా, దాన్ని ఒక దగ్గర తీసుకురావాలని చెప్పి వారు నన్ను పిలిచి నాకు ఆ మినిస్టర్ స్టేటస్ ఇచ్చినందుకు నిజంగా కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నాకు మొన్న సాయంత్రం మన ఎమ్మెల్యేలందరినీ కూడా లోకల్ ఎమ్మెల్యే ఉన్న 7 మంది ఎమ్మెల్యేలను అందరినీ కూడా పిలిచి వాళ్ళని ఒప్పించి వాళ్ళకు కూడా జిత్తన్న మనవాడు మనతో పాటు ఉండాలి, మనకు మంచివాడు అని చెప్పి ఈ అబ్బాయిని నీ చేతిలో పెడుతున్నాను, వంశీని, నీ అనుభవాన్ని మొత్తం ఉపయోగించి నీకున్న పరిచయాలన్నిటిని కూడా ఉపయోగించి అన్ని రకాలుగా ఈ అబ్బాయిని పార్లమెంటుకు పంపించే బాధ్యత నీది అని చెప్పి కూడా నాకు అప్పచెప్పడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా నేను ఇక్కడ ఉండి ఎలక్షన్లు అయ్యేంత వరకు కూడా నాకున్న అన్ని పరిచయాలన్నిటిని కూడా ఈడపెట్టి నా శ్రమంతా కూడా నేను ఈడపెట్టి కాంగ్రెస్ క్యాండిడేట్గా ఇక్కడి నుంచి మన వంశీచందర్ వెళ్ళే విధంగా నేను 100% ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇక్కడ ఏ విధంగా అప్పుడే గ్రూపిజంలు మొదలైనయో, ఒక శ్రీనివాస్ గౌడ్ గారు పరిపాలన పోయిందని చెప్పి ప్రజలు సంతోషపడుతుంటే ఇంకొక పరిపాలన వస్తుందని చెప్పి కూడా మీరు అందరు కూడా చాలామంది భయపడుతున్నారు. అటువంటిది కాకుండా అటువంటి పరిపాలన కాకుండా తప్పకుండా మీ అందరి మధ్యలో నేను ఎట్లయితే అప్రోచ్లో ఉన్నానో, ఏ విధంగా మీరు ఎప్పుడైనా కానీ 24 అవర్స్ నా ఇంటికి ఎట్లయితే వస్తారో, ఏ విధంగా నాతో సన్నిహితంగా ఉంటారో, అదేవిధంగా అన్ని లక్షణాలు కూడా మన వంశీచందర్లో కనపడుతున్నాయి. డెఫినెట్గా ఆయన కూడా సేవ చేస్తాడు మన పాలమూరు ప్రజలకు అని చెప్పి నేను కూడా ఇవాళ చాలా అంటే ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇక్కడ చెప్పమని చెప్పారు. ఎందుకంటే 3 గంటల తర్వాత మనకు ఇది వస్తుంది, కోడ్ వస్తున్నది, ఎలక్షన్ కోడ్ వస్తుంది. కాబట్టి దీని తర్వాత మనం చెప్పనీకి రాదు. కాబట్టి వారు మెసేజ్ ఇచ్చింది ఏంటంటే గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ మహబూబ్ నగర్లో స్థాపిస్తాము, అదేవిధంగా గవర్నమెంట్ లా కాలేజ్ కూడా ఇక్కడ స్థాపించడం జరుగుతుంది. తర్వాత మైనారిటీ షాదీఖానాకు 25 crores దానికి కూడా శాంక్షన్ చేశారు. ఉర్దూ ఘర్ అనే దానికి 15 crores, ఖబ్రస్థాన్ 5 acres ల్యాండ్ అండ్ 5 crore rupees కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనం ఆల్రెడీ గర్ల్స్ హాస్టల్
మైనారిటీ గర్ల్స్ హాస్టల్కి ఏదైతుందో 25 కోట్ల రూపాయలు ఆనాడు సెంటర్ ఇచ్చింది. ఇచ్చినాక కూడా రాష్ట్ర షేరు 25% రాష్ట్ర షేరు శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆపి పెట్టడం జరిగింది. దానిని ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు ఆ పైసలు కూడా వారి షేర్ని ఇమ్మీడియట్గా ఇచ్చేసి ఆ గర్ల్స్ మైనారిటీ గర్ల్స్ హాస్టల్ని కూడా త్వరలో ఓపెన్ చేపిస్తామని చెప్పి కూడా ఇవన్నిటి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అభివృద్ధి వైపు కంపల్సరిగా ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుంది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ను అక్కడ ఉన్న ఏదైనా ఆటంకాలు ఉన్నాయో ఏమున్నాయో ఢిల్లీలో నేను కూర్చున్నప్పుడు అన్ని ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ కానీ డిపిఆర్ కానీ లేకపోతే దాని శాంక్షన్స్ కానీ అన్ని రకాలుగా మేమందరూ కూడా ప్రయత్నం చేసి మనకు పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును కూడా పూర్తి చేపిస్తాం. అతి త్వరలో మీ అందరికీ తెలుసు నారాయణపేట్, కొడంగల్ అండ్ మక్తల్లో అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో 2400 కోట్ల శాంక్షన్ చేసి ఆ పనులు కూడా ఇమ్మీడియట్గా పూర్తి చేస్తాం. అవన్నిటికి కూడా ఏదైతే ఉందో వంశీచందర్ కృషి చేస్తాడు, సఫలం చేస్తాడు. దాన్ని చేయడానికి వాళ్ళ ప్రజల మధ్యలోకి రావడం జరిగింది. ఓన్లీ అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి